క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. అన్య రాజులైనటువంటి ముగ్గురు రాజులకు, ముగ్గురు జ్ఞానులకు ప్రభు సాక్షాత్కరించినటువంటి మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. అందుకే దీనిని అన్యుల క్రిస్మస్ అని కూడా పిలుస్తారు. ఈ మహోత్సవం నాడు దివ్య గ్రంథ పఠనాలను మనం పరిశీలించినప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఆలకించాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త బబిలోనియాలో బానిసలుగా ఉన్నటువంటి ప్రజలను ఉత్సాహపరుస్తూ, వాళ్ళను ప్రోత్సహిస్తూ ఈ ప్రవచనాలను చెప్పాడు. ఇప్పుడు నిజానికి యెరూషలేము నాశనం చేయబడింది. కానీ రానున్న భవిష్యత్ కాలంలో మరలా యెరూషలేము తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, అంతకంటే గొప్ప ఘనతను ఖ్యాతిని గడిస్తుందని, స్వయంగా మరలా దేవుడు వచ్చి యెరూషలేములో నివాసం ఉంటాడని, ఆ విధంగా సియోను మరలా ఖ్యాతిని గడించి అందరూ గొప్ప ఆనందకరమైనటువంటి వెలుగుతో కూడినటువంటి కాలాన్ని కనులారా చూడగలుగుతారని యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సహిస్తూ ఈ ప్రవచనాలు చెప్పాడు. మన చరిత్రను గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో బబిలోనియులకి ఇశ్రాయేలీయులకి యుద్ధం జరిగింది. వీరి మధ్య జరిగిన ఈ యుద్ధంలో అనూహ్యంగా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు ఈ యుద్ధంలో ఓడిపోయి బబిలోనియులకు బానిసలయ్యారు. ఇది చాలా ఆశ్చర్యం. సైన్యాలకు అధిపతి అయిన యావే ఇశ్రాయేలీయులకు తోడుగా ఉండగా ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. వాస్తవం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు వాళ్ళ యొక్క ఈ లోక వ్యామోహాలలో పడిపోయి దేవుని ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేసి పాపానికి పాల్పడి దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ బ్రతకడం ప్రారంభించారు. వారి సంపదలు పెరిగే కొద్దీ వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. ఈ విధంగా ఇశ్రాయేలీయులు దేవునికి దూరమైనప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరించాడు. అయినప్పటికీ వాళ్ళు ప్రవక్తల మాటలను పెడచెవిన పెట్టారు. వాళ్ళు ఏ విధంగానూ మారు మనసు పొందడానికి ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలీయులకు గుణపాఠం చెప్పడానికి, ఒక ప్రేమించే తండ్రి తన కుమారుడు తప్పు దోవలో నడుస్తూ ఉంటే వాడిని సరిచేసినట్లుగా దేవుడు ఇశ్రాయేలీయులను సరిచేయడానికి బబిలోనీయులను ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చేలా చేశాడు. ఆ విధంగా దేవుడు బబిలోనీయులను దండించే బెత్తంగా వాడాడు. ఈ విధంగా ఇశ్రాయేలీయులు ఈ యుద్ధంలో ఓడిపోయి బబిలోనియాకి బానిసలుగా తీసుకొని పోబడ్డారు. అక్కడ ఇశ్రాయేలీయులు 50 సంవత్సరాలు బానిసలుగా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇశ్రాయేలీయులు నిరాశకు నిస్పృహకు గురి అయ్యి దేవునికి దూరమయ్యాం, సొంత దేశానికి దూరమయ్యామని వాళ్ళు బాధపడుతూ ఉండగా, వాళ్ళ దేవాలయం కూల్చివేయబడింది, పంటలు నాశనం చేయబడ్డాయి, ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో మేమున్నామని చెప్పి వాళ్ళు చాలా ఆవేదనకు గురి అవుతూ ఉండగా దేవుడు ఇశ్రాయేలీయులను ఓదార్చడానికి యెషయా ప్రవక్తను పంపించాడు. యెషయా ప్రవక్త, ఇప్పుడు మీరు నిరాశకు గురి అవుతూ ఉన్నారు, కానీ మీ చీకటి బ్రతుకులు అంతమొందుతాయి. ఇదిగో దేవుని గొప్ప వెలుగు మీ మీద ప్రకాశించబోతూ ఉంది. దేవుడు మరలా మీకు పూర్వపు వైభవాన్ని తీసుకుని వస్తాడు, గొప్ప ఆనందంతో మిమ్మల్ని నింపుతాడని చెప్పి ఇశ్రాయేలీయులను ఓదారుస్తూ వాళ్ళను ఉత్సాహపరుస్తూ ఈ ప్రవచనాలు చెప్పగా మనం మొదటి పట్టణంలో ఆలకించాం. ఈ పరిస్థితిలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏ అన్యులైతే మీ మీద పడి మీ నగరాన్ని నాశనం చేశారో, దేవాలయాన్ని కూల్చివేశారో, ఆ అన్యులే మరలా యెరూషలేమునకు తమ కానుకలను తీసుకొని, బంగారము, సామ్రాణి, పరిమళ ద్రవ్యాలు వంటి విలువైన కానుకలను తీసుకొని, వారి సంపదలను తీసుకొని యెరూషలేమునకు తిరిగి వస్తారని, అక్కడ దేవునికి వారు కానుకలు అర్పిస్తారని ప్రవచించాడు. తూర్పు నుండి పడమరల నుండి వారు వస్తారని, అన్యులు, అన్ని జాతుల ప్రజలు వచ్చి యెరూషలేములో దేవుని ఆలయంలో తమ కానుకలు అర్పిస్తారని, అంతటి వైభవము ఖ్యాతి మరలా యెరూషలేమునకు వస్తుందని యెషయా ప్రవక్త ప్రవచించాడు. దేవుని మహిమయును కాంతియును నీపై ప్రకాశించును అని యెషయా ప్రవక్త చెప్పాడు. అనగా
బానిస బ్రతుకులు ఈడుస్తూ బానిసమనే చీకటిలో బ్రతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులపై దేవుని మహిమ ప్రకాశించేటటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పొందేటటువంటి ఆ రోజు వస్తుందని, ఆ రోజున మీ విచారము, వినాశనము, బాధలు పోయి పరలోకపు ఆనందము, వెలుగు మీకు ప్రాప్తిస్తుందని, ఆ దేవుడు మరలా మీ మధ్య నివసిస్తాడని, ఆ యెరూషలేములో మరలా దేవుడు మీకు దొరుకుతాడని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నాను, మీకు వెలుగు దొరుకుతుంది అన్నాడు. అనగా మొట్టమొదటిగా దేవుని రక్షణ భాగ్యము, ఆ రక్షణపు ఆనందము, రక్షణపు వెలుగు మీ మీదే ప్రకాశిస్తుందని, మీ నుండే మిగిలిన జాతులకు, దేశాలకు ఈ వెలుగు ప్రసరిస్తుందని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచించాడు. జాతులు నీ వెలుగునద్దకు వస్తారు అని చెప్పి యెషయా చెప్పాడు. అనగా ఎప్పుడైతే దేవుని వెలుగు, రక్షణము యెరూషలేముపై ప్రకాశిస్తుందో అన్యజాతుల ప్రజలు ప్రోగై ఆ రక్షణములో భాగం పొందడానికి, ఆ రక్షణపు వెలుగును వారు కూడా సొంతం చేసుకోవడానికి నీ వద్దకు వస్తారని చెప్పి యెరూషలేము పొందిన ఆ భాగ్యములో, ఆ సియోను పొందినటువంటి భాగ్యములో వారు కూడా భాగాన్ని కోరుకొని ఆ భాగం పొందడానికి యెరూషలేముకు వస్తారని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచించాడు. జనులు ప్రోగై నీ వద్దకు వస్తారు అన్నాడు. ఎందుకంటే యెరూషలేము అంతటి ఘనతను, ఖ్యాతిని పొందగా దేవుడే స్వయంగా దానికి అంతటి కాంతిని, ఖ్యాతిని, ఘనతను ప్రసాదించగా దేవుని మహిమ వద్దకు, ఆ వెలుగు వద్దకు ప్రజలందరూ పోగై వస్తారని, అన్ని జాతులు వస్తారని, యూదులలో చెల్లాచెదురైన వారు కూడా మరలా పోగై ఆ యెరూషలేమునకు తిరిగి వస్తారని, ఆ రక్షణ భాగ్యం యెరూషలేము నుండే వారికి దొరుకుతుందని యెషయా ప్రవక్త ప్రవచించాడు. మిద్యాను, ఏఫా, శాబాల నుండి వాళ్ళు వస్తారని చెప్పాడు. ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఈ దేశాలు, ఆ దేశాల నుండి అన్యులు ఎడారి గుండా ప్రయాణం చేసి ఎడారి వాహనాలైనటువంటి ఒంటెలపై, ఆ లొట్టిపెట్టలపై, లొట్టిపెట్టలనగా ఒంటెలే, ఆ ఎడారి వాహనమైన ఒంటెలపై సంపదలను మోసుకొని వచ్చి యెరూషలేములో నిజదైవం ఉండగా ఆ దేవునికి వాళ్ళు కానుకలు అర్పిస్తారని చెప్పి ప్రవచించాడు. బంగారము, సామ్రాణి వంటి విలువైన వస్తువులు తీసుకుని వస్తారని చెప్పాడు. ఆ రోజుల్లో ఆ బార్టర్ సిస్టంలో వస్తువులకు బదులుగా వస్తువులు ఇచ్చేటటువంటి ఆ వ్యాపార విధానములో వాళ్ళు విలువైనటువంటి వస్తువులైన బంగారము, సామ్రాణి తీసుకుని వచ్చి అక్కడ వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తారని చెప్పి యెషయా ప్రవచించాడు. ప్రజలు ప్రభువుని అక్కడ స్తుతిస్తారు, అన్యులు అక్కడ ఆయనను ఆరాధిస్తారు అని చెప్పాడు. అనగా తమ దైవాలను వాళ్ళు విడిచిపెట్టి నిజదైవమైన యావేను వాళ్ళు యెరూషలేములో ఆరాధించడానికి కానుకలతో రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు రానున్న కాలములో రాబోయేటటువంటి ఆ ఘనతను, ఆ ఖ్యాతిని, వాళ్ళు పొందబోయే ఆ శాంతిని, ఆ విజయాన్ని, ఆ ఆనందాన్ని, ఆ వెలుగును సూచిస్తూ వాళ్ళను ఉత్సాహపరుస్తూ ఈ ప్రవచనాలు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి సువిశేషములో ముగ్గురు జ్ఞానులు లేదా ముగ్గురు రాజులు ఆ యొక్క పర్షియా దేశం నుండి శాస్త్ర సాంకేతిక జ్ఞానంలో గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి ఈ ముగ్గురు జ్ఞానులు పర్షియా దేశం నుండి బయలుదేరి ఆ బాలయేసును దర్శించుకోవడానికి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పర్షియా దేశం నుంచి వచ్చిన ఈ జ్ఞానులు యాజక వృత్తికి చెందిన వాళ్ళు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఉత్తర దిక్కు నుండి వాళ్ళు వచ్చారు. ఆ రోజుల్లో మెసపటోమియా, పర్షియా దేశాలు ఉత్తర దిక్కున ఉన్నటువంటి గొప్ప ఖ్యాతి గడించినటువంటి దేశాలు. కాబట్టి ఈ ముగ్గురు రాజులు, ఈ జ్ఞానులు ఆ దేశాల నుండి వచ్చినట్లుగా మనం గ్రహించాలి. యెరూషలేమునకు వాళ్ళు వచ్చారు. దేవుడు వారికి క్రొత్త యూదుల రాజు జన్మించిన విషయాన్ని తెలియచేశాడు. అతడు రాజులకు రారాజు అని వారు గ్రహించారు. వారు హేరోదు రాజు కుమారుడు జన్మించినప్పుడు వారు అతనిని వెతుక్కొని రాలేదు. ఈనాడు ఆ బాలుడు ఎవరో జన్మించాడు, అతడే రాజులకు రారాజు అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటూ రావడం హేరోదుకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అతని నక్షత్రాన్ని మేము ఆకాశంలో చూచామని వాళ్ళు చెప్పారు. అనగా ఖగోళ శాస్త్రం అన్ని శాస్త్రాలలో ఒకటి.
ఆ రోజుల్లో జ్ఞానులు ఈ ఖగోళ శాస్త్రాన్ని చదివేవారు. వారి లెక్క ప్రకారం ప్రతి మనిషికి వారి జననానికి ఒక ఖగోళంలోని నక్షత్రంతో సంబంధం ఉంటుందని, ఆ నక్షత్రం అతని భవిష్యత్తును నిర్ణయిస్తుందని వారు గట్టిగా నమ్మేవారు. కానీ అది వాస్తవం కాదు, అది ఒక అపోహ మాత్రమే. ఆ అపోహను ఆధారంగా చేసుకుని దేవుడు వారికి లోకరక్షకుడు మెస్సయ్య జన్మించిన విషయాన్ని వెల్లడి చేశాడు. ఒక అసహజమైనటువంటి నక్షత్రాన్ని వాళ్ళు ఆకాశంలో చూచారు. ఆ నక్షత్రం బట్టి వాళ్ళు ఆ లోకరక్షకుని జననాన్ని గ్రహించుకునేలా దేవుడు వాళ్ళను ప్రేరేపించాడు. వారు ఆ నక్షత్రంపై శ్రద్ధ చూపించారు. మిగిలిన కార్యాన్ని దేవుడు చేశాడు. హేరోదు రాజు చాలా ఆందోళన చెందాడు అని మనం చూస్తూ ఉన్నాం. అతనికి తెలుసు ఈ జ్ఞానులు తమ కుమారుడు జన్మించాడని, రాజవంశంలో జన్మించిన తన కుమారుని జననం వీళ్ళు గ్రహించుకొని అక్కడికి రాలేదని అతనికి తెలుసు. అతని లెక్క ప్రకారం ఆ జన్మించిన వాడు యూదుల రాజు అయితే ఖచ్చితంగా అతడు హేరోదునకు శత్రువేనని అతడు గ్రహించాడు. యెరూషలేము వాసులు కూడా చాలా ఆందోళన చెందారు. కారణం ఏమిటంటే హేరోదు తన సింహాసనాన్ని పోగొట్టుకుంటాడని వాళ్ళు కంగారు పడలేదు. కానీ తన శత్రువు జన్మించిన ఈ సందర్భంలో హేరోదు తన సింహాసనాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత క్రూరత్వానికి పాల్పడతాడోనని చెప్పి వాళ్ళు కంగారు పడ్డారు. క్రీస్తు జన్మించవలసినటువంటి విషయం హేరోదుకు తెలుసు. పూర్వ నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినటువంటి ఈ ప్రవచనం ఆధారంగా ఆ లోకరక్షకుడు, రాజులకు రారాజు అయిన మెస్సయ్య జననం గురించి హేరోదుకు కొద్దిగా అవగాహన ఉంది. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు మీకా ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని ఆధారంగా చేసుకొని ఆ లోకరక్షకుడు అయినటువంటి ఆ మెస్సయ్య బెత్లెహేములో జన్మిస్తాడన్న విషయాన్ని వాళ్ళు వెల్లడి చేశారు. ఆకాశంలో తార మరలా జ్ఞానులకు ప్రత్యక్షమైంది. ఆ బాలుని చంపాలని హేరోదు భావించాడు. ఎందుకంటే అతడు రాజైతే ఖచ్చితంగా తనకు తన వంశానికి శత్రువు. అతన్ని చంపివేయడమే సమంజసమని భావించాడు హేరోదు రాజు. ఈ దుష్టపు ఆలోచనలో ఉన్న హేరోదు రాజు లెక్క ప్రకారం ఆ తార వీరికి ఎప్పుడు కనిపించింది, వీరు ఎప్పుడు ఈ ప్రయాణం కట్టారు అన్న లెక్కలు వేసుకొని, వీళ్ళు ప్రయాణం కట్టింది కొన్ని నెలల క్రితం, ఆ తార వీళ్లకు కొన్ని నెలల క్రితం కనిపించింది కాబట్టి ఖచ్చితంగా ఆ బాలుడు సంవత్సరం ప్రాయం కలవాడై ఉంటాడు అని హేరోదు భావించాడు. అయితే వేరొక అవకాశం ఉండకుండా ఉండడం కోసం 2 సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసు కలిగినటువంటి బాలులందరినీ చంపవలసిందిగా హేరోదు రాజు ఆజ్ఞాపించాడు. ఈ విధంగా హేరోదు బాలయేసు మరణాన్ని కోరుకున్నాడు. నేను వచ్చి ఆయనను ఆరాధిస్తాను అని చెప్పి కపటోపాయంతో జ్ఞానులకు ఒక మాట చెప్పాడు హేరోదు. జ్ఞానులనైతే మోసగించగలడు కానీ దేవుణ్ణి హేరోదు మోసం చేయలేడు కదా. కాబట్టి దేవుడు వేరొక మార్గంలో జ్ఞానులను నడిపించి హేరోదు బారి నుండి ఆ బాలయేసును, ఆ దైవ కుమారుణ్ణి దేవుడే కాపాడాడు. మరలా తార ఆ బాలుడు ఉన్న స్థలానికి వచ్చి నిలబడింది. దాన్ని ఆధారంగా చేసుకొని జ్ఞానులు ఆ పూరిపాకలో పశువులశాలలో జన్మించిన ఆ బాలయేసుని వాళ్ళు దర్శించుకున్నారు, ఆరాధించారు. ఆ విధంగా వారు ఆ పశువుల పాకలో ప్రకాశించినటువంటి స్వర్గపు కాంతిని, ఆ దివ్య బాలయేసుని వాళ్ళు కనులారా దర్శించుకుని జీవితాలను ధన్యం చేసుకున్నారు. వారు మరియమాతను, బాలయేసుని దర్శించుకున్నారని మత్తయి సువార్తకారుడు తెలియచేశాడు. ఇక్కడ యోసేపు ప్రస్తావనను మత్తయి ప్రస్తావించకపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అయితే పూర్వం మత్తయి చెప్పినట్లుగా మరియమాత దేవుని శక్తితో పవిత్రాత్మ ఆవరింపు ద్వారా గర్భం ధరించింది అన్న అంశాన్ని మరొకసారి దృఢపరుస్తూ యోసేపుని యొక్క ప్రాధాన్యతను అంతగా ప్రస్తావించకుండా మరియా బాలయేసులను గురించి మాత్రమే ప్రస్తావిస్తూ, ఇదిగో అతనికి నిజమైన తండ్రి యోసేపు కాదన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ, చెప్పకనే ఈ అంశాన్ని చెబుతూ
ఆ జ్ఞానులు మరియమాతను బాలయేసులను దర్శించుకున్నారని మనకు వెల్లడి చేశాడు. ఆ బాలుని వారు ఆరాధించారు అన్నాడు. అనగా అన్యులైన వీరు ఇప్పటి వరకు వేరే దబ్బర దేవతలను ఆరాధించి ఉండవచ్చు, కానీ నేడు ఆ దైవాలను ప్రక్కన పెట్టి నిజ దైవమైన ఈ బాలయేసును వారు ఆరాధించారని మనకు మత్తయి వెల్లడి చేస్తూ ఉన్నాడు. వారు బంగారము, సామ్రాణి, పరిమళ ద్రవ్యాలను ఆ బాలునికి కానుకగా అర్పించారు అన్నాడు. బంగారము బాలయేసుని యొక్క రాజరికాన్ని సూచిస్తూ ఉంది. అతడే రాజులకు రారాజన్న అంశాన్ని బంగారము కానుకగా ఇవ్వడం ద్వారా ఆ జ్ఞానులు ఈ ప్రపంచానికి వెల్లడి చేశారు. సామ్రాణిని కానుకగా ఇచ్చి అతడే నిజ దైవమని, దైవ కుమారుడని, మానవాళి రక్షణ కోసం మనుష్యావతారం ఎత్తిన దైవము ఇతడేనని ఈ ప్రపంచానికి సామ్రాణిని కానుకగా ఇచ్చి ప్రకటించారు. అదే రీతిలో వాళ్ళు పరిమళ ద్రవ్యాలను కానుకగా ఇచ్చి మానవాళి రక్షణార్థం శిలువ మరణం ద్వారా ఈ లోకాన్ని రక్షించే ఆ రక్షకుడు యేసుక్రీస్తువేనని చెప్పి ఇదిగో పరిమళ ద్రవ్యాలు కానుకగా ఇచ్చి వాళ్ళు ఈ ప్రపంచానికి ప్రకటించారు. పరిమళ ద్రవ్యాలు మరణించిన వ్యక్తులకు లేపనాలుగా పోస్తారు. ఈనాడు ఈ పరిమళ ద్రవ్యాలు వాళ్ళు కానుకగా ఇచ్చి నీ మరణంతోనే మమ్ములను రక్షిస్తావన్న సత్యాన్ని వాళ్ళు ఈ ప్రపంచానికి వెల్లడి చేశారు. హేరోదు కుట్రలు దేవునికి అతీతమైనవి కావు. అతడు హేరోదు బారి నుండి బాలయేసుని రక్షించాడు. అంతే రీతిలో జ్ఞానులను వేరొక మార్గంలో పంపించి వారిని సంరక్షించాడు. ఈ రీతిగా మనము క్రీస్తు ప్రభు యొక్క జననంలో దాగి ఉన్నటువంటి గొప్ప అంశాలను ఈనాడు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం నాడు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానులు రాకతో లోకరక్షకుని జననం గురించినటువంటి వార్త యెరూషలేము మొత్తము దావానంలా పాకిపోయింది. అయితే ప్రజలు కానీ, ధర్మశాస్త్ర బోధకులు కానీ, మత పెద్దలు కానీ, పరిసయ్యులు కానీ ఎవరూ కూడా ఆయన జనన వార్త తెలిసిన తరువాత ఆ బాలయేసుని వెతకడానికి, ఆయన్ను దర్శించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం నిజంగా మనల్ని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ లోక వ్యామోహాలతోనూ, అధికార దాహంతోనూ, ధన వ్యామోహంతోనూ, శారీరక వాంఛలతోనూ నిండిపోయి మెస్సయ్య జనన వార్తకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి దీనస్థితిలో ఆ యొక్క యెరూషలేము వాసులు ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేటికి కూడా మనము ఆ బాలయేసుకు ప్రాధాన్యతనివ్వకుండా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ బాలయేసుని యొక్క ఆ వరాలను, ఆ రక్షణానుగ్రహాలను మనము పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. హేరోదు లోకరక్షకుడైన బాలుని చంపాలని ఆ విధంగా తన స్వార్థంతో తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడే తప్ప అసలు ఆ బాలుడు ఎవరు, అతని యొక్క మహాత్మ్యం ఏంటి, అతని యొక్క గొప్పతనం ఏంటి, అతనిని ఆరాధించడం, అతన్ని గౌరవించడం, అతన్ని స్వీకరించడం ద్వారా ఎన్ని మేలులు, ఎంతటి ఘనతను అతడు తన జీవితానికి ఆపాదించుకుంటాడో హేరోదు ఏమాత్రము పట్టించుకోలేదు. ఈ లోకపు అధికారాన్ని, ఈ లోకపు ఘనతను స్వార్థంతో కోరుకొని బాలయేసును తృణీకరించాడు హేరోదు రాజు. ఎన్నో పనులు ఈ ముగ్గురు రాజులకి ఉన్నాయి. అన్ని పనుల్లో కూడా ఈ ముగ్గురు జ్ఞానులు సమస్తాన్ని ప్రక్కన పెట్టి నెలల తరబడి ఆ బాలయేసు యొక్క జననం గురించి వాకబు చేస్తూ వెతికి ఆ బాలయేసును పట్టుకొని ఆ పూరిపాకలో జన్మించిన ఆ దివ్య బాలయేసును వాళ్ళు ఆరాధించి వాళ్ళ జీవితాలను వాళ్ళు ధన్యం చేసుకున్నారు. మనం కూడా ఎన్ని పనులున్నా దేవునికి ఇవ్వవలసిన ఆ ప్రాధాన్యతను ఈ ముగ్గురు రాజుల వలె మన జీవితంలో ఎల్లప్పుడూ ఇస్తూ ఆయనకు ప్రాధాన్యతనిచ్చి జీవించడం మనం ఎన్నడూ మరిచిపోరాదు. పూర్వ నిబంధనలో యెషయా ప్రవక్త చెప్పినట్లు ఆ ప్రవచనం అక్షరాల ఇక్కడ నెరవేరింది. అన్యులైనటువంటి జ్ఞానులు ఈనాడు వారి యొక్క సంపదలను పట్టుకొని యెరూషలేమునకు వస్తూ ఉన్నారు. వారు ఒంటెలపై అనగా లొట్టిపెట్టెలపై ఆ యొక్క సంపదలను పట్టుకొని వస్తూ ఉన్నారు. వారు యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఆ దైవానికి వాళ్ళు ఆ కానుకలు అర్పించాలి. కానీ
ఈనాడు వాళ్ళు యెరూషలేమునకు వెళ్లకుండా ఇదిగో ఈ పూరిపాకలోనికి వచ్చి ఆ దివ్య బాలయేసుకు ఈ కానుకలు అర్పించడం ద్వారా ఏ దైవాన్నైతే యెరూషలేములో ఆరాధిస్తున్నామో అదే దైవం ఈనాడు మన మీద ప్రేమతో ఈ దివ్య బాలయేసుగా పశువుల పాకలో తనను తాను తగ్గించుకొని మామూలు మానవుడిగా జన్మించాడంటూ ఈ ప్రపంచానికి వాళ్ళు గొప్ప సత్యాన్ని వెల్లడి చేశారు. ఈ రీతిగా యెషయా చెప్పినటువంటి ఆ గొప్ప ఆనందకరమైన రోజులు, వెలుగుతో నిండిన రోజులు క్రీస్తుని జననంతో ఈ లోకానికి ప్రాప్తించాయి. ఆ రీతిగా ముందుగా యెరూషలేమునకు ఆ గొప్ప రోజులు వచ్చాయి. ఆ యెరూషలేము నుండి ఈ ప్రపంచానికి ఆ గొప్ప వెలుగుతో నిండిన, ఆనందంతో, విజయంతో నిండిన రోజులు ప్రాప్తించాయి. ఆ దివ్య బాలయేసు దైవమయ్యుండి మానవుడిగా మన మధ్య జన్మించి మనకు సాక్షాత్కరించినటువంటి ఆ బాలయేసు మనందరి జీవితాలను తన యొక్క అనుగ్రహాలతో నింపి మనలను తన రక్షణానుగ్రహాలతో బలపరిచి మనను పరలోక రాజ్యానికి వారసులుగా, ఆ దేవుని బిడలుగా మార్చి తాను ఏ వరాలనైతే ఈ లోకంలో మానవాళికి అందించడానికి జన్మించాడో ఆ నిండైన వరాలు మనకి, మన కుటుంబాలకు అందించి మనల్ని అందరినీ ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం రోజున దీవించాలని మనసారా కోరుకుంటూ ఆ చల్లని బాలయేసు దీవెనలు మీకు అందిస్తూ ఉన్నాను. ఆ చల్లని దివ్య బాలయేసు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.